నాశనకారిణి పటిక. ఇంట్లో దొరికే క్రిమినాశక పదార్థాలలో పటిక ప్రత్యేకమైంది. దీన్ని నీటిలో తడిపి పుళ్ళు, గాయాలపైన రాస్తే పుండ్లు త్వరగా మానుతాయి. గడ్డం చేసుకున్నాక పటిక నీళ్లను వాడతారు చాలామంది. ఇది యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. మూకుడులో పటిక వేసి వేడి చేస్తే పేలాల్లా పొంగుతుంది. పొంగించిన పటిక పొడిని నీళ్లలో కలిపి పళ్ళు కడగడానికి వాడుకోవచ్చు. పొంగించిన పటికలో పటిక బెల్లం 4 రెట్లు కలిపి పాలతో తాగితే మూత్రవ్యాధులు, మూత్రంలో చీము తగ్గుతాయి. మంచినీటిలో మట్టిని తేర్చడానికి పటికని, చిళ్లగంజని ఉపయోగించడం అందరికీ తెలిసిందే. పటిక, పొగడ చెట్టు బెరడుల్ని పొడుంచేసి పళ్ళు తోముకుంటే కదిలే పళ్ళు గట్టిపడతాయి. పళ్లలోంచి చీము, నెత్తురు రావడం తగ్గుతుంది. పంటి నొప్పి పోతుంది. పటిక, లవంగాలు, యాలకులు, వాము ఈ 4ంటిని కలిపి పొడుంచేసుకుని ఉంచాలి. కొంచెం పొడిలో 2 నీటి చుక్కలు వేసి తడిపితే పేస్ట్లా అవుతుంది. దాంతో పళ్ళు తోముకుంటే పిప్పిపళ్ళు, ఇతర పంటి వ్యాధులు తగ్గుతాయి. పటిక పొడిలో సగభాగం లవణం కలిపి పళ్ళు తోమితే పళ్ల నలుపు, పిప్పిపళ్ల పోటు, పంటిలో చీము తగ్గుతాయి. కేవలం పొంగించిన పటికను నీళ్లతో కలిపి పుక్కిట పట్టిన దంతవ్యాధులన్నింటికీ మంచిది. పటిక, జామ పండులను నీళ్లలో కలిపి బాగా మరిగించి ఆ నీళ్లను పుక్కిట పడితే టాన్సిల్స్లో వాపు, నోటిపూత, గొంతులో పుళ్ళు, దంతవ్యాధులకు ఉపశమనం. వాపు, పోటు, కొండనాలుక కూడా తగ్గుతాయి. పటిక పొడిని ముక్కు పొడిలా పీలిస్తే ముక్కులోంచి నెత్తురు కారడం తగ్గుతుంది. పొంగించిన పటిక, దానికి సమానంగా మరమరాలు కలిపి నూరి ఆవు నేతితో ఇస్తే నెలసరి సమయంలో వచ్చే నొప్పి తగ్గుతుంది.